విశాఖ ఎయిర్పోర్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై జరిగిన హత్యాయత్నం ముమ్మాటికి అధికార పార్టీ కుట్రే అంటున్నారు నిందితుడు సొంత గ్రామమైన తానేలంక మహిళలు. అతి సామాన్య కుటుంబానికి చెందిన శ్రీనివాస్కి కోట్లు ఎరవేసి ట్రైనింగ్ ఇచ్చి దాడికి పులిగొరిపారని ఆరోపిస్తున్నారు. సిబిఐ విచారణతోనే ఈ వాస్తవాలన్నీ బయటకు వస్తాయంటున్నారు వాళ్ళు. తానేలంక నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన హత్యా ప్రయత్నాన్ని మొత్తం ముమ్మిడివరం నియోజకవర్గంలో మహిళలంతా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇటువంటి సంఘటన రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడి మీద హై సెక్యూరిటీ జోన్ లో జరిగిన ఈ హత్యా ప్రయత్నం ప్రభుత్వం ముఖ్యంగా అధికార పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏమాత్రం జరిగే అవకాశం లేదంటున్నారు. మరీ ముఖ్యంగా ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన ఇక్కడ శ్రీనివాస్ ఈ ప్రాంతానికి చెందినవాడు. అతను అసలు ఏ రకంగా అక్కడికి వెళ్లగలిగాడు, ఏ రకంగా చేరగలిగాడు, దాని వెనకాల ఎవరెవరు ఉన్నారన్న విషయాన్ని స్పష్టంగా ఎంక్వైరీ చేసి తెలుసుకుని శిక్షించాల్సిన బాధ్యత ఉందంటున్నారు. జరిగిందంతా మీరు పరిశీలించారు, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఏమనుకుంటున్నారు అసలు మీరు? ఇది 100% కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని చంపాలనే దురుద్దేశంతో గత కొన్ని నెలలుగా రెక్కి నిర్వహించి ఈ లోకల్ ఎమ్మెల్యే గారు సొంత బంధువు జగన్ గారి మీద అటాక్ చేసిన వ్యక్తిని వైజాగ్ తీసుకెళ్లి హర్షవర్ధన్ క్యాంటీన్ లో జాయిన్ చేయడం జరిగింది. అందరూ కలిపి తీవ్రంగా ఖండిస్తున్నాం. చెప్పండి, ఒక ప్రజాప్రతినిధి ఇన్వాల్వ్మెంట్ తోనే ఈ వ్యక్తి విశాఖపట్నం క్యాంటీన్ లో చేరాడని చెప్తున్నారు, మీరేమనుకుంటున్నారు? అది ముమ్మాటికి నిజం. పిల్ల కొంకవాడికి ఏమి తెలియనటువంటి చిన్న పిల్లవాడిని తీసుకెళ్లి వాడికి ట్రైనింగ్ ఇచ్చి ఆ రకంగా ఒక హత్యకి పురుకొల్పారు అంటే దాని వెనకాల బలమైన హస్తాలు ఉన్నాయని మేము భావిస్తున్నాము, నమ్ముతున్నాము. కాబట్టి ఇంతమంది అమ్మల ఆశీర్వాదం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ కాదు. ఎందుకు నువ్వు ఇలా చేసావంటే లెటర్లో రాసని చదువుకోండి అని చెప్తున్నాడు వాడు. వాడు ఎంత ధైర్యంగా లెటర్ అంటే నోరు విప్పి ఏమైనా మాట్లాడితే నేను ఎక్కడ ఏదైనా జారిపోతానేమో, అలా జారిపోకుండా ఉండాలంటే నువ్వు ఈ లెటర్లో రాశానని చెప్పని వాడితో చెప్పించడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా కుట్రపడుతుంది. ఎందుకంటే జగన్ గారికి వస్తున్న ప్రజాదరణ చూడలేక ఓర్వలేక చేసినటువంటి చర్య ఇది. దమ్ము ధైర్యం లేదు, ఎదుర్కోవడానికి శక్తి సరిపోవట్లేదు. డబ్బున్న కూడా మనం నెగ్గమని వాళ్ళ సర్వేలు వాళ్ళకి చెప్పడం వలన ఈ రోజున ఇలాంటి దరిద్రపు పనులకి పురుగొల్పడం జరిగింది. సీఎం గారి లెవెల్లో ఆయన మాట్లాడిన తీరు, ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన తీరు ఎంత చిన్న వాళ్ళైనా ఎంత తెలివి లేని వాళ్ళైనా అర్థం చేసుకుంటున్నారు. ఈ రోజున ఆయనకు నిజంగానే చిన్న మీద చిట్లిపోయి ఉండాలి బహుశా, లేకుంటే ఎలా మాట్లాడుతున్నారండి? అసలు ఏం మాట్లాడుతున్నారు అసలు ఆయన? ముఖ్యంగా తేనెటీగల దగ్గర నుంచి మొదలు పెట్టారు వాళ్ళు జననేత మీద దాడి. అది రక్తం చిందించే వరకే కూడా తీసుకొచ్చారు. ముఖ్యంగా దీంట్లో ప్రభుత్వ పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి బలమైనటువంటి నాయకత్వం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉందండి. ముఖ్యంగా ఏదేమైనప్పుడు కూడా కోడి కత్తి అంటే ఒకవైపు పొదునుండదు, దానికి రెండు వైపులు కూడా పొదునుంటుంది. ఏదో గీసుకోవడానికో రాసుకోవడానికి అట్టుకెళ్ళినటువంటి కత్తి మాత్రం కాదది. ప్రీపాన్ గా ఏదైతే మెడకుందో ఆ నరాన్ని ప్రధానంగా బ్లడ్ మోసుకెళ్లే నరాన్ని కట్ చేసేస్తే ఇంకా దేశంలోనే కదా ప్రపంచంలో ఆయన కాపాడే అవకాశం ఉండదనే ప్లాన్ చేయించి ప్రొఫెషనల్ కిల్లర్స్ తో అతనికి ట్రైనింగ్ ఇప్పించి సామాన్యులు వెళ్ళలేనటువంటి ఏదైతే ఈ జడ్ కేటగిరీ జోన్ అయితే ఉందో ఆ జోన్ లో అతన్ని తీసుకెళ్లి ఇక్కడ అల్లరి చిల్లరగా తిరుగుతున్నటువంటి ఒక శ్రీనివాసం తీసుకెళ్లి పెట్టారంటే ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తికి అసాధ్యం, అది సాధ్యమయ్యే పని కాదు. ఇది గవర్నర్ గారు ఖండిస్తే గవర్నర్ ఎవరు ఖండించడానికని ఒక సీఎం అన్నాడంటే దీంట్లో సీఎం కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడే అని మా ముమ్మిడివరంలో మేము మహిళలంతా కూడా నమ్ముతున్నామండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి, పేదలకి, కష్టజీవులకి అందరికీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆశాజ్యోతి. ఆ ఆశాజ్యోతినే చిదిమేయాలని చూస్తే ముమ్మిడివరమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలు రోడ్ల మీదకి వచ్చి ఈ తెలుగుదేశం వాళ్ళకి బుద్ధి చెప్పే రోజు దగ్గర ఉందండి. అనేక విషయాలు మొత్తం మహిళలు చెప్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తమకున్న అభిమానాన్ని స్పష్టంగా వ్యక్తపరుస్తున్నారు. జరిగిన సంఘటన ఆషామాషి సంఘటన కాదని ఖచ్చితంగా పక్కా ప్లాన్ తో ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయ్యి అధికార పార్టీ అండదండలు ఇచ్చి ఇక్కడ వ్యక్తిని ప్రోత్సహించి ఈ సంఘటన జరగడానికి పూర్తిగా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా బాధ్యులై ఉన్నారని, మొత్తం అందరి మీద పూర్తి స్థాయిలో విచారణ జరిగి శిక్ష పడేటట్టు చేయాలని వీళ్ళంతా కోరుతున్నారు. ముమ్మడివారి నుంచి వీడియోస్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.